నాయకులు రాజు గారికి, అదేవిధంగా జనసేన నాయకులు గణేష్ గారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాం. మరి అలాగనే సభకు ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అలాగనే తోటి మహిళలకు, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాం. మరి ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్లు వచ్చిన తర్వాత మాలాంటి నాయకులు చాలా మంది వస్తారు, అన్ని పార్టీల వారు కూడా వస్తారు. మరి ఏ పార్టీకి ఓటు వేయాలని చెప్పి ఆ అస్త్రం మీ చేతిలో ఉంది. ఈ 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డారో అవన్నీ తెలుసుకున్నటువంటి బాధ్యత మీద ఉంది. అదే విధంగా ఈ రోజు మన అవసరం వచ్చింది, మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఎందుకంటే మన భవిష్యత్తుని కోరుకునేటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే చాలా బాగుంటుందని చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఒక విషయం ఉదాహరణ చెప్తున్నాం. ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాడు ఎలాంటి వాడు అన్నా సరే ఈ 5 సంవత్సరాలు మనం చూసాం. ఈ 5 సంవత్సరాలు చూడు, మన సీఎం ఎలా పరిపాలించాడు. ఒకసారి అభివృద్ధి కార్యక్రమం లేదు, ఏమీ లేదు. ఎప్పుడు చూసినా కేసులు, ఎవరి మీద పగలు ఇలా తీర్చుకున్నటువంటి ప్రభుత్వాన్ని పారద్రోలడానికి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కూడా ఒకటై ఆయా ముఖ్యమంత్రిని దించాలి, ఈ ప్రభుత్వాన్ని దించాలని ఒక కంకణం కట్టుకొని 3 పార్టీలు ఏకమయ్యి ఈ రోజు మనం అటువంటి దుర్మార్గుడి పరిపాలనని పాలద్రోలాలని చెప్పేసి కంకణం కట్టుకొని రావడం జరిగింది. మరి ఇటువంటి పెద్ద నాయకులందరూ ఈ 3 పార్టీలు కలిసే అంటే మనం ఏం ఆలోచించాలని ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చూస్తున్నాం, మనం పార్టీ తెలుగుదేశం పార్టీలో మనం ఉన్నామంటే గర్వంగా చెప్పుకోవాలి. ఆ రోజు 1982 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టడం జరిగింది. మరి పార్టీ పెట్టిన తర్వాత ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలందరికీ కూడా మంచి భావనతో, మంచి అభిప్రాయాలతో, మంచి కార్యక్రమాలు చేపట్టినట్టు ఘనత తెలుగుదేశం పార్టీది. మరి ఈ రోజు చూస్తున్నాం, ఆ రోజు ఒకడే అన్నారు, పేదవాడికి గుడ్డ, తిండి, ఇల్లు, ఈ గూడు, ఈ 3 కూడా అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. అలాగనే ఆ రోజు రామారావు గారు ప్రతి ఒక్కరూ కూడా 83వ సంవత్సరంలో సీఎం అయిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడంటే వైట్ రైస్ తింటున్నాం. ఆ రోజు పేదవారు బియ్యం కొనుక్కోలేక జొన్నలు కానీ, గడ్డలు కానీ, సాములు కానీ అన్నం తినేవారు. ఆ రోజుల్లో వ్యవసాయస్తులు కాస్త కూస్తో పండించుకున్నటువంటి వాళ్ళు బియ్యంలో గంటలు కలుపుకొని అన్నం తినేవారు. అలాంటిది పేదవాడు కూడా అన్నం తినాలని ఒక ఉద్దేశంతో ₹2 కిలో బియ్యం పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ. అలాగే జనతా అవసరం అని చెప్పి చీర, రవిక 2 ఇచ్చి తెలుగుదేశం పార్టీ గుడ్డ, అలాగే గూడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఉండాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఘనత. అందుకే నేను అంటాను, మన తెలుగుదేశం పార్టీలో మనం ఉన్నామంటే గర్వంగా చెప్పుకుంటాం, నీతిమంతులమే. ఈ రోజు చూస్తున్నాం, మొన్న ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా మీ కౌన్సిలర్ గారిని మధుని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎర్రోళ్ళు కాదని చెప్తున్నాను. ప్రలోభ పెడతారు, డబ్బులు ఇస్తారు. ఇక్కడ వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళు ధనవంతులు చాలా మంది ఉన్నారు. మన పేద పార్టీ, పేదల గురించి ఆలోచిస్తాం. మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఓటేసేటప్పుడు ఏ విధంగా చేయాలని ఆలోచించుకోవాలి. 83వ సంవత్సరంలో అయ్యన్న పాత్రి గారిని మీరే గెలిపించారు. ఆ రోజు వయసు చాలా తక్కువ వయసు అతను. అలాంటి వ్యక్తిని మీరు గెలిపించి ఈ నర్సీపట్నాన్ని అభివృద్ధి కలుగ చేసుకున్న బాధ్యత కల్పించి ఆయన మీద ఒక భారం పెట్టారు. ఆ రోజు అంత మంచి వ్యక్తిని కల్పించుకోబట్టికే 83లో డిగ్రీ కాలేజీలో మొదగారు చెప్పారు, కాలేజీలు ఇవ్వచ్చు, అన్ని విధాలా కూడా డెవలప్ అయింది. ఈ రోజు ఎడ్యుకేషన్ హబ్గా తయారైంది నర్సీపట్నం. ఎమ్మెల్యే ఆ రోజు ఉంటే ఈ రోజు మన పరిస్థితి ఏంటన్నది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా, పేదవాడు కూడా ఈ రోజు డిగ్రీ చదవాలనే ఉద్దేశంతో డిగ్రీ కాలేజ్ పెట్టారు, ITI పెట్టారు, పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టారు, BEd కాలేజ్ పెట్టారు, ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు. ఈ రోజు అన్ని రకాల కాలేజీలు పెట్టుకున్నారంటే పిల్లలు, పేదవాడు, ధనికులు అందరూ కూడా చదువుకొని ఒక విధంగా నర్సీపట్నం ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేసిన ఘనత. అంటే ఒక విజన్ ఉన్న నాయకుడిని ఎన్నుకుంటే ఏ విధంగా ఉంటుంది అని తెలియజేయడానికి మీరు ఈ విషయాలన్నీ నేను చెప్పగలుగుతున్నాను. అదే విధంగా ఈ రోజు చూస్తున్నాం, ఎమ్మెల్యే ఎన్ని కష్టాలు పెట్టాడో అయ్యన్న పాత్ర గారు మీరు అందరికీ తెలుసు. మా ఫ్యామిలీ ఈ 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు నిద్రలేదు. రాత్రి వేళ నిద్రపోవాలంటే రేపు ఏం జరుగుతుందో అని భయపడి తెలియసి కూర్చున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫస్ట్ ఏదన్నా మా ఇంటికి గొడవ జరిగిందంటే మధు చెప్పాడు, నేను ఎప్పుడు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను ఫోన్ చేయలేదు. మా ఫ్యామిలీ, మన తెలుగుదేశం పార్టీ సభ్యులు, మా ఫ్యామిలీ
మా ఫ్యామిలీకి ఫోన్ చేసి ఇలాగా మాకు కష్టం వస్తుంది అని చెప్తే ఇక్కడి నుంచి శివపూర్ నుంచి గోవింద వీళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యుల కంటే ముందు మీరుండి మమ్మల్ని ధైర్యాన్ని ఇచ్చి ఎంతో ఒక విధంగా నిలబెట్టారంటే 3 సంవత్సరాలు కూడా మీ దయ వల్ల ఈ రోజు ఇలా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. మరి ఈ రోజు చూస్తున్నాం, మాకు ధైర్యం అంత ఉంటే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే మాకు ధైర్యం. ఈ రోజుకి ఎప్పుడు కూడా జన్మలు కూడా మా ఇంట్లో నలుగురు కూడా కష్టపడి మీ సేవ చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. ఈ రోజు ఎప్పుడు కూడా మా జీవితంలో మర్చిపోలేనటువంటి విషయం, ఈ 5 సంవత్సరాలు మా కష్టాల్లో మీరు ఆదుకొని ముందున్నారు కాబట్టి మీ కష్టాల్లో ఎప్పుడు కూడా మా జీవితాలతో ఉంటామని చెప్పి సభలో ఉందో అలాగనే అయ్యన్న పాత్ర గారిని కూడా మీరు ఎన్నుకుంటే ఈ నియోజకవర్గం బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నా. ఒకసారి అయ్యన్న పాత్ర గారు ఈ మధ్యకాలంలో మీటింగ్ లో అన్నారు, నేను 83లో వచ్చాను, ఇన్ని సంవత్సరాలు నాకు రాజకీయం మీద ఏమి లేదు, ఈ ఒకసారి ఈ లాస్ట్ సారి నేను నిలబడతాను, నాకు కొన్ని పనులు ఉన్నాయి నియోజకవర్గంలో, అవి పూర్తి చేస్తే నా జీవితాంతం కూడా నాకేదో సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది లాస్ట్ ఎలక్షన్ అయ్యన్న పాత్ర గారికి మీరు తప్పనిసరిగా మీరు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా కోరుకుంటున్నా. అదే విధంగా ఈ రోజు మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలు ఇప్పుడు ఆ రోజు ఈయన జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఎంతమంది పిల్లలు చదువుకుంటే ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. 15,000 రూపాయలు కాదు కదా, 13,000 రూపాయలు ఇస్తున్నాడు. అంటే ఎంతమంది పిల్లలు కదా, ఒక పిల్లవాడికి ఇస్తున్నాడు. అటువంటి మాయ మాటలు టిట్కోయిల గురించి కూడా ఏవేవో చేతులు సాగు తీసుకుంటే చెప్పాడు, అన్ని ఫ్రీ అని చెప్పాడు, అన్ని అబద్ధాలు. అలాగే అబద్ధాల ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా రాష్ట్రం సర్వనాశనం చేసి ఒక్కొక్కరు నెత్తి మీద 2,50,000 అప్పు చూపిస్తున్నాడు. మీరు అనుకుంటారు మాకు 2,50,000 అప్పు అయితే మేమెందుకు తీరుస్తాం, జగన్మోహన్ రెడ్డి తీర్చుకుంటాడు అని. జగన్మోహన్ రెడ్డి తీర్చడు, మనమే తీర్చుకుంటాం. మన విధంగా ఎలా తీసుకుంటాడు కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఉదయం లేసి పాలు ప్యాకెట్ దగ్గర నుంచి మనం పడుకునే వరకు ఏమి తింటావో అన్నిటి మీద కూడా నిత్యావసర వస్తువుల ధరల మీద బాధుడు వేసి మన మీద ఆ 2,50,000 కూడా తీసుకుంటాడు. ఆ విధంగా అప్పు కడతాం. ఈ రోజు వస్తున్నాం, నిత్యావసర పప్పులు రేటు పెరిగిపోయి, నూనె రేటు పెరిగిపోయింది, రైస్ రేటు పెరిగిపోయింది. వాళ్ళ సామాన్య మానవుడు ఎలా బతుకుతాడో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రేషన్ ఉంది, రేషన్ స్టేట్ గవర్నమెంట్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు ఇచ్చినటువంటి రేషన్ తప్ప స్టేట్ గవర్నమెంట్ ఒక్క ఏ కందిపప్పు కానీ రైస్ కానీ ఏమి కూడా ఇవ్వలేదు. ఎవరైనా పొలం పనిలోకి వెళ్ళిపోతే గంప పట్టుకొని భర్త వెనక్కి వెళ్ళేవారు. ఆడవాళ్ళు బయటకు వచ్చేవారు. మీటింగ్ లో 2-3 వస్తే వెనక్కి పోయి కూర్చోమ్మా అని వారు ఈ నాయకులందరూ. మరి ఎందుకని వారు ఈ రోజు ఆడవాళ్ళే పిలుస్తున్నారు, డ్వాక్రా గ్రూపుల్లో పిలుస్తున్నారు. డ్వాక్రా గ్రూపులు గౌరవం కానీ విలువనిచ్చింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి డ్వాక్రా గ్రూపులు పెడితే భర్తతో సమానంగా భార్య కూడా సంపాదించి ఆ పిల్లల్ని భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో డ్వాక్రా గ్రూపులు పెట్టి ఆ రోజు 96లోనే రివాల్వింగ్ ఫండ్ కూడా ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి మనిషిని మనం మర్చిపోతామా? మన కన్న తల్లిదండ్రులు మర్చిపోతామా? డ్వాక్రా గ్రూపులు పెట్టిన భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మీరు పొదుపు రూపాయి పొదుపు ఉంది. ఈ పొదుపు ఎక్కడుందో మీరు వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి అడగండి. పొదుపు కూడా పట్టుకుపోయాడు ఈ దొంగోడు. ఇలాగా అన్ని కూడా నాశనం చేసేసి రేపు వస్తే కనీసం డ్వాక్రా గ్రూపులు కూడా ఉండవు. అవి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజు చూస్తున్నాం, మీరు ఆసరా మీటింగ్కి వెళ్ళి ఉంటారు ఆడవాళ్ళందరూ. ఆసరా మీటింగ్కి వెళ్ళారా లేదా చెప్పండి అమ్మా. ఎల్లోళ్ళందరూ చెయ్యొద్దండి ఒకసారి. ఆసరా మీటింగ్కి వెళ్ళారా లేదా? ఆసరా మీటింగ్కి వెళ్ళి మీకు అక్కడ ఏం పెట్టారో ఏంటో తెలీదు. ఒక్కొక్క ఆసరా మీటింగ్ టెంట్కి ఎన్ని లక్షలు వేస్తున్నారు? 4 లక్షల రూపాయలు తింటున్నారు, 4,50,000 తింటున్నారు. అలాగే నెలకి ఎన్ని మీటింగ్లు పెడితే అన్ని 5 లక్షలు తింటున్నారు. మరి మొన్న ఏమో ఉత్తరవాహిని స్నానానికి వెళ్ళారు కదా, ఏమైనా చిన్న బల్బులు పెట్టాడు, దానికి ఎన్ని లక్షలు తీసుకున్నాడు? 10 లక్షలు తీసుకున్నాడు. ఇదండి, ఏదో పేరు చెప్పుకొని. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.